Hello everyone, welcome to CSB IAS Academy. I am RS Reddy. గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్సెస్ అసెస్మెంట్ 2020 ఈ రిపోర్ట్ని యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసింది. సో ఇట్లాంటి రిపోర్ట్స్ ఎగ్జామ్లో మనకి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఎస్పెషల్లీ మెయిన్స్ ఆన్సర్స్ రాస్తున్నప్పుడు ఇంకా ఎక్కువగా ఉపయోగపడతాయి. వీటిని బేస్ చేసుకొని మన ఆన్సర్ మరింత కన్స్ట్రక్టివ్గా రాసే అవకాశం ఉంటుంది. సో ఈ రిపోర్ట్ను ఒకసారి డిస్కస్ చేద్దాము. ఈ రిపోర్ట్లో మేజర్ ఫైండింగ్ ఏంటి అంటే, వరల్డ్ వైడ్గా ఫారెస్ట్స్ చూసినప్పుడు లాస్ట్ 3 డెకేడ్స్లో అంటే గత 3 దశాబ్దాలలో వరల్డ్ వైడ్గా ఫారెస్ట్ ఏరియా తగ్గింది. వరల్డ్ వైడ్గా ఫారెస్ట్ ఏరియా తగ్గింది. ఈ వరల్డ్ వైడ్గా ఫారెస్ట్ ఏరియా తగ్గడం అన్నది ఒక నెగిటివ్ థింగ్. బట్ ఇందులో ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ ఉంది. అదేంటి అంటే ఫారెస్ట్ లాస్ రేట్ కూడా తగ్గింది. దీన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తా, మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 acres ఆఫ్ ఫారెస్ట్ ఉంది అనుకోండి. సో ఒక ఇయర్ ఏమో 5 acres తగ్గింది. ఆ నెక్స్ట్ ఇయర్కి వచ్చేవరకు 2 acres తగ్గింది. అంటే దాని అర్థం ఏంటి? మనము ఫారెస్ట్ లాస్ అవుతున్నాము, అడవుల్ని నష్టపోతున్నాము. కానీ ఏ రేట్లో అయితే ఫారెస్ట్స్ తగ్గుతున్నాయో ఆ రేట్ గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంది అనమాట. సో ఇది ఒక రకంగా పాజిటివ్ సైన్. ఎలా తగ్గింది, ఎందుకు తగ్గింది అంటే ఈ రిపోర్ట్ మెన్షన్ చేసింది ఏంటి అంటే గ్రోత్ ఆఫ్ సస్టైనబుల్ మేనేజ్మెంట్ వల్ల ఫారెస్ట్ లాస్ అవుతున్న రేట్ తగ్గింది అని ఈ రిపోర్ట్ మెన్షన్ చేసింది. అంటే ఒక విధంగా అడవుల్ని కాపాడడానికి వరల్డ్ వైడ్గా జరుగుతున్న ప్రయత్నాలు ఎంతో కొంత ఫలితాన్ని ఇస్తున్నాయి అని అర్థం. సో నెక్స్ట్ ఈ రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే 2015-20 మధ్యన ఒక 10 million hectares ఆఫ్ ఫారెస్ట్ని మనము లాస్ అయ్యాము వరల్డ్ వైడ్గా. సో ఇదే కనుక 2010-2015 చూస్తే 12 million hectares లాస్ అయ్యాము. అంటే కంపారిటివ్లీ 2010-15తో పోల్చినప్పుడు 2015-20లో కాస్త తక్కువ ఫారెస్ట్ని మనము లాస్ అయ్యాము అని అర్థం. నెక్స్ట్ ఇప్పటి వరకు 1990 నుంచి 2020 వరకు అంటే ఒక 3 డెకేడ్స్లో వరల్డ్ వైడ్గా మొత్తం లాస్ అయిన ఫారెస్ట్ ఎంత అంటే 178 million hectares. 178 million hectares ఆఫ్ ఫారెస్ట్ని మనము ఒక 3 డెకేడ్స్లో లాస్ అయ్యాము. సో న్యాచురల్ రిసోర్సెస్కి అంటే ఫారెస్ట్స్కి ఎట్లాంటి హార్మ్ జరుగుతూ ఉంది, మనం ఎంత లాస్ అవుతున్నాము అని చెప్పడానికి ఈ నంబర్ బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఈ రిపోర్ట్లో మెన్షన్ చేసిన మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫైండింగ్స్ ఒకసారి చూస్తే 1990 నుంచి 2020 వరకు అంటే ఒక 3 డెకేడ్స్లో రేట్ ఆఫ్ నెట్ ఫారెస్ట్ లాస్ అనేది తగ్గింది. సో ఎందుకు తగ్గింది అంటే ఇక్కడ వేరియస్ రీజన్స్ మెన్షన్ చేశారు రిపోర్ట్లో. ఇదేంటి అంటే డిఫారెస్ట్రేషన్ తగ్గడము, అట్లాగే అడవుల పెంపకం పెరగడము, దాంతోపాటు న్యాచురల్గా సహజంగానే అడవులు ఇంకా మరింత విస్తరించడము, ఇట్లాంటి కారణాల వల్ల రేట్ ఆఫ్ నెట్ ఫారెస్ట్ లాస్ అనేది తగ్గింది అని ఈ రిపోర్ట్ మెన్షన్ చేసింది. సో మీరు ఇక్కడ ఈ న్యూమెరికల్ డేటా ఇదంతా బట్టి కొట్టడానికి ప్రయత్నం చేయొద్దు, దాంతో మనకు ఎక్కువగా అవసరం లేదు. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎట్లాంటి ట్రెండ్స్ ఉన్నాయి ఈ ఫారెస్ట్కి సంబంధించి అన్నది మనం అర్థం చేసుకోవాలి. సో రేట్ ఆఫ్ నెట్ ఫారెస్ట్ లాస్ తగ్గింది అని చెప్పడానికి ఇక్కడ కొంచెం డేటా మెన్షన్ చేశారు ఈ రిపోర్ట్లో. అదేంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1990-2000 అంటే ఈ 10 yearsలో 7.8 million hectares ఆఫ్ ఏరియా మనము లాస్ అయ్యాము ఫారెస్ట్లో. అదే 2002-2010 వరకు చూస్తే 5.2 million hectares అనమాట. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అంటే రేట్ ఆఫ్ నెట్ ఫారెస్ట్ లాస్ అనేది గ్రాడ్యువల్గా తగ్గుతుంది అని అర్థం. ఇప్పుడు వరల్డ్ వైడ్గా ఏ రీజియన్లో ఎట్లాంటి ట్రెండ్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. రీజియన్ వైజ్గా చూసినప్పుడు 2010 నుంచి 2020 అంటే ఒక 10 year పీరియడ్లో ఆఫ్రికాలో చాలా ఎక్కువగా యాన్యువల్ రేట్ ఆఫ్ నెట్ ఫారెస్ట్ లాస్ కనిపించింది. ఆఫ్రికా తర్వాత సౌత్ అమెరికా ఆ ప్లేస్లో ఉంది. ఆఫ్రికాలో చూసినట్టయితే 3.9 million hectares ఫారెస్ట్ లాస్ అయ్యారు. సౌత్ అమెరికాలో చూస్తే అది 2.6 million hectares గానే ఉంది. ఇక నెట్ ఫారెస్ట్ గెయిన్ కి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే ఆసియాలో అన్ని రీజన్స్ కంటే ఎక్కువగా నెట్ గెయిన్ ఆఫ్ ఫారెస్ట్ ఏరియా కనిపించింది ఈ రిపోర్ట్ ప్రకారము. ఈ ఏసియాని ఫాలో అవుతూ ఓషియానియా, ఆ తర్వాత యూరోప్లో కూడా
ఫారెస్ట్ ఏరియాలో నెట్ గెయిన్ కనిపించింది. సో ఇది గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్సెస్ అసెస్మెంట్ 2020 రిపోర్ట్‌కి సంబంధించిన డీటెయిల్స్.